సరే సరే ఇప్పుడు వచ్చే అమ్మాయి అందాల బొమ్మ తనను చూస్తేనే చందమామ కూడా సిగ్గుపడుతుంది. ఆ అమ్మాయి ఎవరో కాదు, అది ఆల్రెడీ సెట్ చేస్తుంది అక్కడ. ఓకేనా? తగ్గట్లేదా? దా నిన్నే ఎవరు రా వేసిన వాళ్ళు అంత బాగా వచ్చిందా నీకు అది? అదే అలాగే మాతో పాటు బషీర్, ఉల్లి బషీర్, మీరు మన వైజాగ్. సో బషీర్ కూడా ఒకసారి గట్టిగా చెప్పట్లు. ఇలా వేసే మనం మా మొక్కలు ఎలా కాలిపోయి మళ్ళీ వేసే ఉంటాం నువ్వుపోతుంది. అమ్మాయి మాట్లాడేసిందిగా కోరుచున్నాం. వాళ్ళని చూసి మాటలు రావట్లేదు. ఒక్కసారి అక్కడికి వెళ్ళాలనిపిస్తుంది. నాకు తెలుసు కదా మీ బాధ. నమస్కారం చెప్పు అందరికి. చెప్పు నమస్కారం. హలో, నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం కదా. మీకు అందరికి నమస్కారం. 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 బాబుడు ఆ నోరు పోయినా రాయరా. సో ఇంకేమాత్రం లేట్ చేయకుండా హలో 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 ఏమాత్రం లేట్ చేయకుండా స్కిట్ స్టార్ట్. బషీర్, మా బషీర్ మాట్లాడతాడు. మాట్లాడమ్మా. మాట్లాడు. ఒక్కసారి అయితే చచ్చితో కదరా. అసలు ఎవడురా? కానీ బషీర్ చాలా టాలెంటెడ్ అబ్బా. అవును అవును. ఎంత టాలెంటెడ్ అంటే కాసేపట్లో మీకే తెలిసింది. సో ఇంకేమాత్రం లేట్ చేయకుండా స్కిట్ లోకి వెళ్ళిపోతాము విత్ టాలెంటెడ్ తన్మయ్యతో. సో రీసెంట్ గా నాకు పెళ్లి అయింది. మా ఆవిడ పుట్టింటికి తీసుకెళ్ళి గోగడుతుంది. సో నేనైతే రెడీ అయిపోయింది. మా ఆవిడ పిలుద్దాము. ఏమే తన్మయ్, రాత్రి అంతా నిద్ర పట్టలేదు తెలుసా? దోమలు పీకడం వాళ్ళని చెప్పి నేనేదో పీకడం అనుకుంటారు వాళ్ళు. నువ్వేం పీకలే కదా వేడి దగ్గరకు వచ్చింది. ఇంకొంచెం ఎవరికి వెళ్ళామంటే ఉన్నాయన్నీ పీకి చేతిలో పెడతారు. నాకు కావాల్సింది కూడా అదే. ఏం చేస్తున్నావు లోపల? చీర కట్టుకొని రెడీ అయ్యా. ఎలా ఉన్నాను చెప్పు. అబ్బా, బాహుబలి అనుష్కలా ఉన్నావే. నిజంగా కష్టం లో పొలవనుకుంటే చూడు. అలాగే ఉన్నావు. హలో, తాగొచ్చావా? మగాడు ఉన్నాడు తాగితే ఏమంటారు కుర్రాళ్ళు? మీరు తాగి డబ్బులన్నీ దాచిపెట్టి మేము ఒక 10 ఎకరాల భూమి కొంటాం తెలుసా? మీరు మొగానికి వేసే మేకప్ డబ్బులతో ప్రపంచాన్ని కొనొచ్చు తెలుసా? మేము మేకప్ వేసుకునేది మీకు రాత్రుల్లో అందంగా కనపడడానికి మాత్రమే. మేము తాగేది కూడా మీరు మాకు అందంగా కనిపించడం కోసమే. ఒక్క క్వార్టర్ వేసామంటే అనుష్కలా కనిపిస్తుంది తెలుసా? అది కానీ దిగిందంటే తెలుసు కదా ఆవిడ. నా పేరు ముఖేష్, నాకు 2 అలా ఉండవు. సరే, నువ్వు ఇలా మాట్లాడుతూ నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను. పుట్టింటికి దేనికి? మా నాన్న నా మీద బెంగ పెట్టుకున్నారా? ఏం పెట్టుకున్నాడు? బెంగ. కూతురికి లంగా పెట్టలేదు కానీ బెంగ పెట్టుకున్నాడు ఆడు. నన్ను ఏమైనా అను, మా నాన్న నన్ను ఊరుకుని అర్థమైందా? నా పౌరుషం గురించి నీకు తెలియదు. ఏముంది? నా మీద నువ్వు నోరు పరేసుకోక నాకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుసు. నీకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుసు. నాకు ఇక్కడ ప్రతి ఒక్కరు పవర్ స్టార్ లా కనిపిస్తున్నారు తెలుసా? నీకు ఇంకో విషయం చెప్పనా? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో రాత్రి ఫోన్ లో మాట్లాడా. నిజంగా? ఏమన్నారు? రాంగ్ నెంబర్ పెట్టే అన్నాడు. అరే నీ మొహానికి రాంగ్ నెంబర్ పెట్టే. అరే ఇన్ని మాటలు మాట్లాడా. మొన్నటికి మొన్న ఎదుటి సుజాతతో గొడవ ఏంట్రా? సుజాతతో గొడవ అంటే ఇప్పుడు బేసిక్ గా మార్నింగ్ టిఫిన్ చేసే టైంకి మా ఇంటికి ఎవరన్నా ఏమంటావు? టిఫిన్ చేతురు రండి అంటావు. మధ్యాహ్నం భోజనం చేసే టైంకి చేతురు రండి అంటావు. రాత్రి పడుకునే టైంకి వచ్చింది. పడుకుంటుందా సుజాత అన్న తప్ప అంటుంది.